గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రభావతి కామాక్షి ఇద్దరు కలిసి గుడికి వస్తారు. గుడిలో శృతి వాళ్ళ అమ్మ శోభన కలుస్తుంది. శోభన ప్రభావతిని మీ చేతికి బంగారు గాజులు ఉండేవి కదా, ఏమయ్యాయి అని అడుగుతుంది. ప్రభావతి చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. కామాక్షి ఏం తెలియని దానిగా అవును వదిన, నీకు బంగారు గాజులు ఉండేవి, అవి ఏమయ్యాయి వదిన అనేసి అడుగుతుంది. అప్పుడు శోభన, మీరు పైన రూమ్ కట్టడం కోసం వాటిని ఏమైనా తాకట్టు పెట్టారా లేదా అమ్మేశారా అనేసి అంటుంది. అప్పుడు లేదు అనేసి ప్రభావతి అంటుంది. అప్పుడు కామాక్షి సైలెంట్గా ఉంటుంది. అప్పుడు శోభన, మీకేమైనా డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, నన్ను అడగండి అనేసి అంటుంది. అప్పుడు కామాక్షి శోభనని, ఏమండి మాకు ఒక 4 లక్షలు కావాలి, ఇవ్వరాదండి అనేసి అంటుంది. అప్పుడు శోభన, మీరేం నాకేమవుతారని నేనెందుకు ఇవ్వాలి మీకు అనేసి అంటుంది. శోభన ప్రభావతిని, వాళ్ళకి లేక గాజులు అమ్ముకుంటున్నారేమో, అందుకే ప్రభావతి వాళ్ళకి ఇద్దామని అన్నాను అనేసి అంటుంది. ప్రభావతి శోభనతో, నేను గాజులు అమ్ముకోలేదేంటండి, తీసి పడేశాను అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి సైలెంట్గా ఉంటుంది. శోభన, మీకేమైనా పెరట్లో బంగారు చెట్లు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేసి అంటుంది. కామాక్షి, వదిన నువ్వు దిండు కింద పెట్టే అలవాటు ఉంది కదా, దిండు కింద పెట్టావా వదిన అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి, అవును కామాక్షి, నేను దిండు కింద పెట్టి మర్చిపోయాను అనేసి అంటుంది. అప్పుడు కామాక్షి సైలెంట్గా ఉంటుంది. తర్వాత ఆ శృతి వాళ్ళమ్మ శోభన, మీరు ఏదైనా డబ్బులు కావాలంటే నన్ను అడగండి, కానీ ఇలా గాజులు లేకుండా రాకండి, మామూలుగా గిల్టీవన్న కొనుక్కొని వేసుకోండి, మీరే మా వియ్యపురాలని తెలిస్తే బాగుండదు, ఈ గుడికి వచ్చినప్పుడు కొంచెం మంచిగా రండి, గిల్టీ అన్న వేసుకొని రండి, కానీ అలా ఏమి వేసుకోకుండా రాకండి అనేసి అంటుంది. అని వెళ్ళిపోతుంది. తర్వాత ప్రభావతి ఈవిడేమో ఇక్కడ చురుకలు వేస్తుంది, శృతి ఏమో ఇంటి దగ్గర చురుకలు వేస్తుంది. నేను గుడిలో ప్రశాంతంగా ఉందామని గుడికి వస్తే ఈమె ఇక్కడ చురుకలు వేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నాకు మాత్రం మనశ్శాంతి లేదు, ఆ పూలు అమ్ముకునే దానివల్లే ఇదంతా జరిగిందనేసి ప్రభావతి కామాక్షితో అంటుంది. అప్పుడు కామాక్షి, అసలు పూలు అమ్ముకునేదని ఊకే మీనని ఎందుకు తిడుతున్నావు, అసలు మీన ఏం తప్పు చేయలేదు అనేసి అంటుంది. అని టెంపుల్ లోపలికి వెళ్ళి అయ్యగారి దగ్గరికి వెళ్తారు దర్శనం కోసం. వెళ్ళినప్పుడు ప్రభావతి కొబ్బరికాయ ఇస్తుంటే అయ్యగారు, ఏంటమ్మా నువ్వు పుణ్యశ్రీనేనా, గాజులు వేసుకోలేదేంటి అనేసి అడుగుతాడు. అప్పుడు అలా అడుగుతున్నారేంటి అయ్యగారు, నేను పుణ్యశ్రీనే అనేసి ప్రభావతి అంటుంది. అప్పుడు అయ్యగారు లోపల అమ్మవారి దగ్గర ఉన్న గాజులు ఇస్తాడు. అప్పుడు ప్రభావతి వేసుకుంటుంది. తర్వాత ప్రభావతి బయటికి వచ్చిన తర్వాత, ఇదంతా పూలు అమ్ముకునే దానివల్లే, అసలు ఇది చిచ్చు పెట్టింది మా ఇంట్లో, నాకు మనశ్శాంతి లేకుండా చేసింది అనేసి మీనని తిడుతూ ఉంటుంది. అప్పుడు కామాక్షికి కోపం వస్తుంది. నువ్వు ఎప్పుడైనా మీననే తిడతావు, నాకు మీనాన్ని నువ్వు తిడితే నాకు ఇష్టం ఉండదు వదిన, నేను వెళ్ళిపోతున్నాను అనేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రభావతి, అయ్యో నాకు ఆటోకు డబ్బులు లేవు, నేను వస్తాను కామాక్షి అనేసి ఇంటికి వస్తుంది. అంతలోనే ఇంటికి సత్యం వస్తాడు. వచ్చేసరికి మీనా అలాగే బాలు ఇంట్లోనే ఉంటారు. మామయ్య గారు కాఫీ ఇయ్యనా అనేసి అడుగుతుంది మీనా. ఏమద్దులే అమ్మా అనేసి సత్యం అంటాడు. తర్వాత సత్యం, బాలు కూర్చో బాలు అనేసి అంటాడు. ఎందుకు నాన్న, నేను కూర్చుంటానులేండి అనేసి బాలు అంటాడు. అప్పుడు సత్యం, మీ ఇద్దరు నన్ను క్షమించండి, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నేను అసలు తెలుసుకోలేకపోయాను, పెద్ద మనిషిగా ఉండి ఇంట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోలేదు, ఆ నగలు ఆ మనోజ్ తీసుకున్నాడన్న విషయం నాకు తెలియదు, నన్ను క్షమించండి, ప్రభావతి తరపుననే నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అనేసి అంటారు. అప్పుడు మీనా అలాగే బాలు, మీరు క్షమాపణ అడగడం ఏంటి నాన్న అనేసి బాలు అలాగే మీనా ఇద్దరు అంటారు. అప్పుడు సత్యం, మా అమ్మ మీద మీ అమ్మ మీద ఒక నింద వేసిందమ్మా ప్రభావతి, ఆ నగలు వాళ్ళు తీసుకొని కూడా మా అమ్మ మీద మీ అమ్మ మీద నిందలు వేసింది, అసలు నేను తనని క్షమించను అనేసి అంటాడు. అప్పుడే ప్రభావతి లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడు బాలు, ఈ చిన్న విషయానికే మీరు అమ్మను క్షమించాలి, అసలు మీ ఇద్దరి మధ్యలో ఇంత దూరం పెరుగుతుందని నేను అనుకోలేదు నాన్న అనేసి అంటాడు. అప్పుడు సత్యం, అసలు నేను ఎందుకు తనని క్షమించాలి, ఒక అమ్మగా ఓడిపోయింది, అసలు తను ఒక కోడలిగా మీనను బాగా చూసుకోదు, ఒక కొడుకుగా నిన్ను బాగా చూసుకోదు, ఇప్పుడు భార్యగా కూడా తను ఫెయిల్ అయిపోయింది అనేసి అంటాడు. అప్పుడే ప్రభావతి లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత, నాకు కొంచెం మనశ్శాంతి కావాలి అనేసి సత్యం అంటాడు. అప్పుడు
ప్రభావతి అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అమ్మ మీనా పైకి కాఫీ దే అమ్మ, రూమ్లో నేను ఉంటాను, నాకు ఇక్కడ మనశ్శాంతి లేదు అనేసి పైనకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్రభావతి వచ్చి ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా మీకు అనేసి బాలుని అలాగే మీనానే అంటుంది ప్రభావతి. అప్పుడు మీనా బాలుని తనతో మనకేంటి లేండి అనేసి బాలుని పైకి తీసుకెళ్తుంది మేడ మీదకి తీసుకెళ్ళిన తర్వాత బాలు అసలు మీనానికి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది, అసలు చాలా ఓపికగా ఉంది, అదే నీ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఎన్ని గొడవలు చేద్దురో, అసలు ఎంత గొడవ అయ్యేదో, అసలు ఇల్లు కూడా ముక్కలు అయ్యేది, కానీ నీకు ఇంత ఓపిక ఉంది అనేసి అంటాడు. అప్పుడు మీనా అవునండి నాకు చాలా ఓపిక ఉంది, అయినా అందరూ కలిసి ఉండాలని నేను అనుకుంటానండి అనేసి ఆమె అంటుంది. అప్పుడు బాలు చాలా హ్యాపీగా ఉంటాడు. అప్పుడు మీనా ఒకవేళ అత్తయ్య గారు మామయ్య గారు ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు కదా, ఒకవేళ నేనే అత్తయ్య గారి స్థానంలో ఉంటే మీరు మాట్లాడతారా అనేసి అంటుంది. అప్పుడు బాలు అయినా నువ్వే తప్పు చేయవు అనే నమ్మకం నాకుంది అనేసి అంటాడు. తర్వాత మీనా పూరి చేస్తుంటే ప్రభావతి వచ్చి ఇప్పుడు నీ కడుపు చల్లపడిందా, నన్ను మా ఆయనను విడగొట్టావు నువ్వే అనేసి తిడుతూ ఉంటుంది. మీనా చాలా బాధగా ఉంటుంది. అప్పుడు ప్రభావతి నువ్వే పూరీలు చేసుకొని తిను, ఇక మాకేం ఎవరికి పెట్టకున్నా ఏం కాదు అనేసి అంటుంది. అప్పుడు మీనా అందరం తినాలనే పూరి కుర్మా చేస్తున్నాను అత్తయ్య, ఆయనే చేయమన్నారు, నా కోసం నేనేం చేసుకోవట్లేదు అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి సోఫాలో కూర్చుంటుంది. అప్పుడే రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళడం కోసం కిందికి దిగుతారు. అత్తయ్య వెళ్ళి వస్తామనేసి రోహిణి అంటుంది. అప్పుడు మీనా వచ్చి రోహిణి పూరి తిందురండి, పూరి కుర్మా చేశానంటుంది. అప్పుడు రోహిణి మాకేమద్దు, మేము డబ్బులు ఇచ్చిన తర్వాతనే తింటాము ఇంట్లో అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ తిందాం పటు రోహిణి అనేసి అంటాడు.